క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అయితే దేవుడు తన దయ చూపించి వారిలో ఒక నూతన నిబంధన చేశాడు. దాని గురించి ఇర్మియా ప్రవక్త గారు ప్రవచించారు. దీని ప్రకారం నమ్మిన వారందరికీ క్షమాపణ, రక్షణ ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. యేసు ఆ నిబంధన నెరవేర్చి తన స్వరక్తంతో దాన్ని స్థిరపరచడానికి వచ్చాడు. ఇదే నిబంధన రక్తం. యేసు స్వరక్తము అనేకుల కొరకు చిందించబడిన రక్తం అంటే విశ్వసించిన వారి కోసమని అర్థం. రొట్టె తీసుకున్నప్పటిలాగా ప్రభు రాత్రి భోజనంలో పాత్రలోని తాగితే ఒక విధంగా మనం తిరిగి యేసు శ్రమలో, మరణములో పాలు పొందుచున్నాము. మనం పాపక్షమాపణ, నిత్యజీవం పొందేటట్లు ఆయన మన కొరకు తన జీవాన్ని ఎట్లా ధారపోసాడో మనం లేఖనాన్ని చూసాం ప్రియులారా. ఆమేన్.